వెల్కమ్ టు శైలజా స్కిల్స్. నా చిన్నప్పుడు పల్లెటూర్లలో చాలా వరకు వేసవి కాలంలో ఈ విధంగా కాలక్షేపం చేసేవారు. మా ఇంట్లో మా అమ్మ పెద్దమ్మలు కూడా ఇలానే చేసేవారు. తెలంగాణలో విరివిగా దొరికే ముదుగు ఆకులను సేకరించి ఎండబెట్టి పనులు లేని సమయాల్లో ఇంటి వద్ద కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ విస్తరాకులు కుట్టేవారు. మీ ఇంట్లో వారు కూడా ఇలానే చేస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. అప్పట్లో మోదుగా ఆకులను సేకరించి విస్తరాకులు కుట్టే విధానాన్ని మా పెద్దవాళ్ళని అడిగి మీకు చెప్తున్నాను. మోదుగా ఆకులు తెంపుకొచ్చి సిజిల్ దారానికి తోరణాల్లా కుచ్చి ఎండలో వేసేవారు. ఎండినాక ఇంట్లో దాచిపెట్టేవారు. పునాస పచ్చజొన్న కట్టే దొడ్డుగా ఉంటుంది. చీరగానే బెండ్లు వస్తాయి. వాటిని సన్నగా చీరి ఎండకు పెట్టేవారు. ఎండినాక ఆ పుల్లల్ని కట్టలా కట్టి వాడుకునేవారు. అవి దొరకకపోతే వేప పుల్లల్ని సేకరించి పెట్టుకునేవారు. కుట్టాలనుకున్నప్పుడు ఎండ లేకపోతే వాటిని పెనంపై పెట్టి వేడి చేసేది. తీరిక ఉన్నప్పుడు దాచిపెట్టిన ఆకులను మడతల్లాగా తీసి నీళ్లలో ముంచి తీసి ఆకులను అనగబెట్టేది. ఎక్కువ బరువు కావాలనుకుంటే ఇసుర్రాయిని పెట్టేవాళ్ళు. పునాస పచ్చజొన్న పుల్లల్ని కానీ వేప పుల్లల్ని కానీ ఉపయోగించి విస్తరాకులను కుట్టేది. విస్తరాకులను కుట్టినాక ఇంటిలోనే ఆరబెట్టాలి, ఎండకి పెట్టొద్దు. మంచిగా ఆరినాక 101 విస్తరాకులను పెట్టి కట్టెలా చేసి సుతిల్ దారాలతో 4 దిక్కులా కట్టి ఆ కట్టపైన బరువు పెట్టాలి 24 గంటల పాటు. కట్టని బెండ అని కూడా అంటారు. ఆ తరువాత వాటిని అటక మీద దాపెట్టేది. అక్కర ఉన్నప్పుడు లేదంటే దావత్లకి తీసి వాడుకునేది. ఎక్కువగా కుట్టినవారు అమ్ముకునేది. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఆకులలో తినడం వల్ల ఆకులలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆరోగ్య శాస్త్రాలు, పురాతన శాస్త్రాలు భోజనం చేయడానికి అరిటాకు, మోదుగాకు, మర్రి, బాదము, పసుపు మొదలగు ఆకులు మంచిదే అని చెబుతున్నాయి. ఆకులలో ఉండే ఔషధ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయని కూడా చెబుతారు. మన వంతుగా మనం ప్లాస్టిక్ని నివారిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పుడు బంతి భోజనాలు ఎప్పుడూ కూర్చోబెట్టే పెట్టేవారు. ఇప్పుడు బఫే భోజనాలు వచ్చాయి, చెప్పులు వేసుకుని తింటున్నాము. నేలపై కూర్చొని భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మన పూర్వీకులు, ప్రకృతి మనకు నేర్పిన అలవాట్లు, పద్ధతులు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. కానీ మనం వాటిని నిర్లక్ష్యం చేస్తున్నాము. ఇంట్లోని పెద్దవారితో కాస్త సమయం గడుపుదాం. వాళ్ళకి సంతోషము, మనకి కాస్త జ్ఞానం లభిస్తుంది. ప్రతిదీ ఇంటర్నెట్లో దొరకదు కదా. పెద్దవాళ్ళని సద్వినియోగం చేసుకుందాం, వాళ్ళ నుండి నేర్చుకుందాం. వాళ్ళు త్వరలో అదృశ్యం కావాల్సిన నిధి. నేను ఎవరిని ఉద్దేశించి మాత్రం చెప్పలేదు, నాకు అనిపించింది చెప్పాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.